వస్తుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్లో పార్ట్ 8 అన్నమాట. దాంట్లోని లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ గురించి నేర్చుకున్నాం. లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ అంటే W1 ప్లస్ W2ని తో డినైట్ చేస్తామని, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారో కూడా నేర్చుకుంటాం. దాని మీద ప్రాబ్లం కూడా చేస్తాం. థీరం అనేది చాలా ఇంపార్టెంట్ థీరం అనమాట. అది చేసిన తర్వాత దాని మీద ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం లెట్ W1 and W2 and W2 subspaces of a vector space V such that W1 plus W2 equal to V and W1 intersection W2 equal to singleton 0 bar. Prove that for each vector alpha in V there are unique vectors. Alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2 such that alpha equal to alpha 1 plus alpha 2 అని ప్రూవ్ చేయాలి. చూడండి, ప్రూవ్ దట్ ఫర్ ఈచ్ వెక్టర్ ఆల్ఫా ఇన్ వీలో ఆల్ఫా అనే వెక్టర్ తీసుకున్నాం. ఆ వెక్టర్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 కింద ఉండాలి. ఈ విధంగానే ఉండాలి. యూనిక్ యూనిక్ వెక్టర్స్ అయి ఉండాలి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అంతే అగా అవ్వాలి. వేరే అనేది కాకుండా యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండాలంటే W1 plus W2 equal to B and W1 intersection W2 equal to singleton 0 అని W1 and W2 subspaces of vector spaces ని ఇచ్చారు. మనం సొల్యూషన్ చేద్దాం. let given W1 and W2 subspaces of V అని ఇచ్చిన తర్వాత W1 plus W2 equal to V and W1 intersection W2 equal to singleton 0. ఇప్పుడు ఫర్ ఈచ్ వెక్టర్ ఆల్ఫా అనేది దీంట్లో తీసుకోవాలమ్మా, Vలో తీసుకోవాలి. let alpha is belongs to V. Alpha is belongs to V అంటే V అంటే మనం ఏం ఇచ్చారంటే W1 plus W2. నేను చెప్తున్నా లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ లో ఉన్న వెక్టర్ ని డిఫైన్ చేస్తారంటే దెన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 తీసుకుంటే ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2. ఇప్పుడు మనం ఇది యూనిక్ అనేది చూపించాలి. యూనిక్ అని చూపించడం కోసం మనం దీనికి ఈక్వల్ గా ఉండే ఒక వెక్టర్ తీసుకుంటాం. ఆల్ఫా అనేది ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అనేది యూనిక్ గా ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 అని తీసుకుని ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1 ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 2 అని మనం చూస్ చేస్తే అది యూనిక్ గా అవుతుంది అన్నమాట. దీనికి ఆల్టర్నేటివ్ గా ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ alpha equal to beta 1 plus beta 2, alpha equal to alpha 1 plus alpha 2, alpha equal to beta 1 plus beta 2, where beta 1 is belongs to W1 and beta 2 is belongs to W2. alpha అనేది యూనిట్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఈ రెండు కూడా యూనిక్ కాబట్టి ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 అవుతుంది. చూడాలి. నౌ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2. దీనికి ఎలా రాస్తారంటే ఆల్ఫా 1 బీటా 1 అట్లా తీసుకొస్తే మైనస్ బీటా 1 ఈక్వల్ టు బీటా 2 మైనస్ బీటా 1 అనేది అవుతుంది. ఇది ఒక కండిషన్. ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు బీటా 2 మైనస్ beta 1 sorry alpha 2 beta 2 minus alpha 2. now ఇక్కడ చూడండి alpha 1 is belongs to W1, beta 1 is belongs to W1 అయ్యింది కాబట్టి ఇప్పుడు W1 is a subspace కాబట్టి మనకు 3 థియరమ్స్ చెప్పుకున్నాం సబ్స్పేసెస్ మీద. దాంట్లో ఫస్ట్ థియరంలో alpha minus beta is belongs to W అని చెప్తున్నాం. ఇక్కడ సేమ్ వే ఏమవుతుందంటే now alpha 1 minus beta 1 alpha 1 minus beta 1 is belongs to W1 because W1 is a subspace. Subspace మీద ఒక థియరం ఉంది మనకి. ఏ W అనేది సబ్స్పేస్ అవడానికి if and only if
ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ఏ ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని మనం తేలని చెప్తున్నాం. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. అక్కడ ఆల్ఫా మైనస్ బీటా 1 ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ1 అండ్ రెండో కండిషన్ ఏంటంటే ఆల్ఫా 2 మైనస్ బీటా 2 ఆర్ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 తీసుకున్నాం. బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ2 అనేది అవుతుంది. ఈ రెండు కూడా w1 w2 ఆర్ సబ్ స్పేసెస్ కాబట్టి ఆ థియరం నుంచి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బీటా 2 మైనస్ ఆల్ఫా 2 అని బిలాంగ్స్ టు w1 అని బిలాంగ్స్ టు w2 అని రాస్తాం. తర్వాత ఇక్కడ చూడండి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఇస్ బిలాంగ్స్ టు w1 అండ్ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ఇస్ బిలాంగ్స్ టు w. అంటే ఇక్కడ కండిషన్ చూడండి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు బీటా 2 మైనస్ ఆల్ఫా 2 అని వచ్చింది. దీంట్లో ఈ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ప్లేస్ లో మనం ఆల్ఫా 1 మైనస్ బీటా 1 అని రాయొచ్చు అన్నమాట. ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఇస్ బిలాంగ్స్ టు w2 అవుతుంది బికాజ్ ఆఫ్ దిస్ కండిషన్. ఇక్కడేమో ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఇస్ బిలాంగ్స్ టు w1 అండ్ ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఇస్ బిలాంగ్స్ టు w1 వచ్చింది. ఆల్ఫా 1 మైనస్ బీటా 2 బీటా 1 ఇస్ బిలాంగ్స్ టు w2 లో వచ్చింది. కాబట్టి దీనికి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు రెండోట్లోనే ఉంది, w1 లో ఉంది, w2 లో ఉంది. అంటే ఇంటర్సెక్షన్ లో కూడా ఉంటుంది అన్నమాట. w1 ఇంటర్సెక్షన్ w2 ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు w1 ఇంటర్సెక్షన్ w2. అసలు w1 ఇంటర్సెక్షన్ w2 అనేది మనకి సింగిల్ టైం జీరో బార్ అంటే జీరో వెక్టర్ అన్నమాట, అంటే జీరో బార్ అన్నమాట. దేర్ఫోర్ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు జీరో బార్, ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు జీరో బార్, దెన్ ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు ప్లస్ బీటా 1. అంటే యూనిట్ సొల్యూషన్ యూనిట్ వెక్టర్ ఆల్ఫా అనేది బీటా 1 కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే అది యూనిట్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు w1 w2. ఇక్కడ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఎలా తీసుకున్నాము సేమ్ ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ప్లస్ లో బీటా 2 మైనస్ ఆల్ఫా 2 తీసుకుంటే ఇట్ బిలాంగ్స్ టు w1 వస్తుంది. ఇది w1 w2 ఇంటర్సెక్షన్ లో ఉంటుంది. జీరో బార్ చేస్తే ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 2 వస్తుంది. సిమిలర్లీ alpha 2 equal to beta 2 అవుతుంది. There is a unique solution. Alpha 1 is equal to beta 1, alpha 2 is equal to beta 2 అనేది. ప్రాబ్లం చాలా కనపడటం చూడండి, అబ్జర్వ్ చేయండి, నోట్ రాసుకుంటే. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ నేర్చుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నోట్ చేసుకున్నాం. అక్కడ మెల్లు సెలెక్ట్ చేయండి. ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బీటా 2 మైనస్ ఆల్ఫా 2 వచ్చింది. ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు w1 అండ్ ఆల్ఫా బీటా 2 మైనస్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు w2. రెండు కూడా థియరం గురించి చెప్పాను. తర్వాత బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ఈ కండిషన్ నుంచి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 రాస్తాం. ఈ రెండింటికి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 అనేది బిలాంగ్స్ టు w1 లో ఉంది, w2 లో ఉంది. కాబట్టి వాటి ఇంటర్సెక్షన్ లో ఉంటుంది. ఈక్వల్ టు జీరో బార్ అని మనం ఇచ్చాము. ఆ జీరో బార్ ని చేస్తే ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1 వస్తుంది. సేమ్ సిమిలర్లీ ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ప్లస్ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 పెడితే అప్పుడు బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ఈక్వల్ టు 0 వస్తుంది. దట్ ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 2 అవుతుంది. ఇది సొల్యూషన్. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన డెఫినేషన్. అప్పుడు మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది లీనియర్ కాంబినేషన్ అన్నమాట. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ సెట్ అన్నమాట. అది డెఫినేషన్ లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది సెట్ అన్నమాట. చూడండి V ఆఫ్ F ఇస్ ఏ వెక్టర్ స్పేస్. V ఆఫ్ F అనేది వెక్టర్ స్పేస్. దాంట్లో ఉండే వెక్టర్స్ ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఇస్ బిలాంగ్స్ టు V లో తీసుకున్నాం. V అనే వెక్టర్ స్పేస్ లో ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా n వరకు ఉండే వెక్టర్స్ తీసుకున్నాం. ఈ వెక్టర్స్ లో V అనే వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ లో ఇది కాకుండా వేరే వెక్టర్ తీసుకుంటాం. ఆ వెక్టర్ అనేది గామా కింద తీసుకున్నాం. వేరే వెక్టర్ ఏమన్నా అనదర్ వెక్టర్ వేరే వెక్టర్ అనేది గామా కింద తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు V లో తీసుకుంటే దీని మీద ఆపోజిట్ గా ఉండే స్కేలార్స్ కూడా ఉంటాయి. అంటే a1 a2 a3 అండ్ సో ఆన్ an దట్ ఇస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ F. దట్ ఇస్ ద ఫీల్డ్ లో తీసుకున్నాం స్కేలార్స్ అనేది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ చేయాలి. లీనియర్ కాంబినేషన్ ఇక్కడ ఉంది. గామా అంటే వేరే వెక్టర్ ఈక్వల్ టు గామా ఈక్వల్ టు కాంబినేషన్ లో రాయాలి. a1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ a2 ఇంటూ ఆల్ఫా 2
plus a3 into alpha 3 and so on an alpha n. ఇలా గామా అనేది ఇలా ఈ విధంగా రాయగలిగితే ఈ గామా ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టర్స్ అన్నమాట. దీస్ వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టర్స్ alpha 1 alpha 2 and alpha n అనేది అవుతుంది. ఇది గామా లీనియర్ కాంబినేషన్ లో ఈ విధంగా రాస్తారు. గామా ఈక్వల్ టు a1 alpha 1 plus a2 alpha 2 plus a3 alpha 2 plus an alpha n. ఇలా రాయగలిగితే లీనియర్ కాంబినేషన్ అంటారు. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే ఆల్ఫా 1 అనే వెక్టార్ని 1,1,3 అని రాసుకున్నారు అనుకోండి. ఆల్ఫా 2 అనే వెక్టార్ని జస్ట్ -1 2 3 అని రాసుకున్నారు. ఆల్ఫా 3 అనే వెక్టార్ని 1 2 3 అని రాసుకున్నారు. ఈ మూడు వెక్టార్స్ ని కూడా బీలో తీసుకున్నాను. వేరే వెక్టార్ వాడు ఇచ్చేది 1 -1 5 ఈ వెక్టార్ గామా అనే వెక్టార్. ఈ వెక్టార్ ని దీని విధంగా ఈ వెక్టార్స్ ని యూజ్ చేస్తూ లీనియర్ కాంబినేషన్ లో మార్చాలి. అంటే జస్ట్ 1 into 1 2 3 -1 2 3 చాలా సార్లు a1 a2 1 2 ఈ విధంగా ఇస్తారు. ఈ విధంగా రాయడమే లీనియర్ కాంబినేషన్ అని అంటారు. ఇప్పుడు a1 a2 a3 అనేది కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే దీనికి సాటిస్ఫై చేస్తే ఇలా రాయగలిగితే లీనియర్ కాంబినేషన్ అని అంటారు. లీనియర్ కాంబినేషన్. ఈ తర్వాత నెక్స్ట్ లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్ లీనియర్ స్పాన్ లీనియర్ స్పాన్ వచ్చేసరికి దీంట్లో S అనే నాన్ ఎంప్టీ సెట్ ని సబ్సెట్ ఆఫ్ B లో తీసుకుంటాం. దేంట్లో తీసుకుంటారమ్మా? S అనే సెట్ ని B లో తీసుకుంటాం. S లో ఉండే S అనే సెట్ ని B లో తీసుకుంటాం. దీంట్లో S అనే దాంట్లో వెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఆ వెక్టర్స్ లో ఉన్నప్పుడు ఆ వెక్టర్స్ ని S అనే నాన్ ఎంప్టీ సెట్ ని B లో తీసుకున్నాం. దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తారంటే లీనియర్ స్పాన్ ని ఎలా S కింద డినోట్ చేస్తారు. ఎలా S కింద డినోట్ చేస్తారు. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్. గామా ఈక్వల్ టు గామా ఉంటుంది. గామా అనేది ఏ విధంగా ఉందంటే I is equal to 1 to sigma ai alpha I where ai is belongs to f, alpha is belongs to s, alpha is belongs to s. చూడండి గామా అనేది గామా అనేది I is equal to sigma I is equal to 1 to sigma ai alpha I gamma ai belongs to f, alpha is belongs to s కింద ఇలా డినోట్ చేస్తాం. మనం లీనియర్ కాంబినేషన్ అంటే నేర్చుకున్నాం. ఇక్కడేమో సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్. ఎన్ని కాంబినేషన్స్ చూడండి. ఆల్ఫా అనే దాంట్లో జస్ట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. S అనే దాంట్లో 3 వెక్టర్స్ అనేవి ఉన్నాయి. దీన్ని ఉపయోగిస్తూ మనం ఎన్ని పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ రాయగలము. అదే విధంగా చూడండి a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 a3 ఆల్ఫా 3. ఇదే విధంగా రెండో విధంగా రాయొచ్చు. a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ఈ రెండు యూజ్ చేసుకుని కూడా రాయొచ్చు. ఇట్ ఇస్ లీనియర్ కాంబినేషన్. మరి a1 ఆల్ఫా 1 కూడా రాయొచ్చు. మరి a1 a2 3 కాకుండా ai belongs to f కాబట్టి ఇక్కడ a4 ఆల్ఫా 1 a4 ఆల్ఫా 1 a5 ఆల్ఫా 2 ఈ విధంగా లీనియర్ కాంబినేషన్స్ అనేవి మన పాసిబిలిటీ బట్టి ఎన్నైనా రాయొచ్చు. ఇవన్నీ రాయలేదు. ఇలా రాయగలిగితే దీన్ని ఏమంటారంటే లీనియర్ స్పాన్ అంటారు. దీంట్లో లీనియర్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క డెఫినేషన్ మీరు ఒకసారి రాసుకొని చూడండి. అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. డెఫినేషన్ చూడండి. లైక్ V of f a వెక్టర్ స్పేస్ if alpha 1 alpha 2 alpha belongs to మీలో తీసుకున్నారు. దెన్ ఎనీ వెక్టర్ గామా ఈక్వల్ టు a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n where a1 a2 and so on an belongs to f is called linear combination of a vector alpha 1 alpha 2 and so on
alpha n. Here note అనేది note అనే పాయింట్ gamma is a vector belonging to V of f. ఈ gamma అనే వెక్టర్ కూడా V లోనే ఉంటుంది. V అనే వెక్టర్ తీసుకునే ఉంటున్నాం. నెక్స్ట్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అనేది డెఫినిషన్ రాయండి. Linear span of a set. So this is the definition. Let S be a non-empty subset of a vector space V of f. S అనేది non-empty set అవ్వాలి. It is a subset of vector space అవ్వాలి. The linear span of S is ఎలా డిఫైన్ చేస్తారంటే the set of all possible linear combination లో ఉండే possibilities of all finite subset of S. S లో ఉండే ఎలిమెంట్స్ ఫైనైట్ ఎలిమెంట్స్ ఉండే సెట్స్ ని సో కూడి ఉన్నటువంటి లీనియర్ స్పాన్ యొక్క డెఫినిషన్. లీనియర్ స్పాన్ ఇస్ డినోటెడ్ బై ఎలాపెస్ అనేది ఈ విధంగా రాస్తున్నారు. దీనిలో సెట్ ఆఫ్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ అనే ఉంటాయి. దీంట్లో నోట్ 1 ఫస్ట్ ఉంది. S అనేది ఫైనైట్ సెట్. S అనేది ఫైనైట్ సెట్ అయితే బట్ ఎలాపెస్ ఇస్ ఇన్ఫైనైట్ సెట్ అవుతున్నాం. ఎలాపెస్ ఇస్ ఇన్ఫైనైట్ సెట్. ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాం. S అనే సెట్ లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనే 3 ఫైనైట్ సెట్. 3 వెక్టర్స్ ఉండే సెట్ తీసుకుంటే ఫైనైట్ సెట్ తీసుకుంటే దానికి సంబంధించి లీనియర్ కాంబినేషన్స్ అనేది చాలా రాయొచ్చు. చాలా రాయితే ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అన్నమాట లీనియర్ కాంబినేషన్ సెట్ అన్నమాట. తర్వాత ఎలాపెస్ సెట్ టు బి వేరే కూడా పిలుస్తారు. లీనియర్ స్పాన్ ఈ విధంగా జనరేటెడ్ ఎలాపెస్ ఇస్ జనరేటెడ్ బై S ఆర్ ఎలాపెస్ ఇస్ స్పాన్డ్ బై S అన్నమాట. ఎలాపెస్ ఇస్ స్పాన్డ్ బై S అన్న ఎలాపెస్ ఇస్ జనరేటెడ్ బై S అన్న అవుతాడు. తర్వాత సెకండ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ కండిషన్. S ఇస్ సబ్సెట్ ఆఫ్ ఈక్వల్ టు L ఆఫ్ S. దీంట్లో S అనే వెక్టర్ S అనే సెట్ అని చూసారా? సెట్ లో మనం 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. ప్రతి ఎలిమెంట్ కూడా L ఆఫ్ S లోనే ఉంటుంది. L ఆఫ్ S అంటే లీనియర్ కాంబినేషన్ లో ఉంటుంది. లీనియర్ కాంబినేషన్ లో అంటే A1 AI ఆల్ఫా ఈ విధంగా రాయాలి. సమ్మకిత రాయాలి, ఈ విధంగా రాయాలి. దీంట్లో ఒక ఎలిమెంట్ ఆల్ఫా 1 ని ఆల్ఫా ఒక ఎలిమెంట్ కూడా లీనియర్ కాంబినేషన్ లో రాస్తున్నట్టే 1 into ఆల్ఫా 1 తర్వాత 1 into ఆల్ఫా 2 1 into ఆల్ఫా 3 అది కూడా L ఆఫ్ S లోనే ఉన్నట్టు అన్నమాట. S is subset of equal to L of S అనేది అవుతుంది. తర్వాత దీని మీద ఒక థీరం ఉందమ్మా. లీనియర్ కాంబినేషన్ మీద ఒక థీరం ఉంది. లీనియర్ కాంబినేషన్ మీద ఒక థీరం రాయాలనుకుంటున్నాను. చూడండి మనం లీనియర్ స్పాన్ డెఫినిషన్ రాస్తున్నాం. దానిలో థీరం ఉంది లీనియర్ స్పాన్ మీద. చాలా ఇంపార్టెంట్ థీరం. చాలా సార్లు అడిగారు కూడా చెప్తున్నాను. చాలా చిన్నగా ఉంటుంది. ఆల్రెడీ చేస్తుంటే చూడండి తెలిసిందే. ద లీనియర్ స్పాన్ of S of any subset of S of a vector space V of F is a subspace of V of F. So the linear span is a subspace of V of F అని చూపించారు. The linear span అనేది is a subspace of V of F అని మనం ప్రూవ్ చేయాలి. దాంట్లో S అనే సెట్ అనేది is a subset of vector space V of F అని ఇచ్చాడు అన్నమాట. S అనే సెట్ ఏంటో ఉందమ్మా V of F లో ఉంది. The linear span L of S అనేది సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. మనం క్రియేట్ చేయడంలో W ఇస్ సబ్స్పేస్ అని ప్రూవ్ చేయడం కోసం W లో ఆల్ఫా బీటా అనే వెక్టర్స్ తీసుకుని A ఆల్ఫా ప్లస్ D బీటా ఇస్ బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేస్తే మనం W ఇస్ సబ్స్పేస్ అని మనం చెప్పేస్తున్నాం. ఇది సేమ్ గా ఇక్కడ L ఆఫ్ S అని తీసుకున్నాం. L ఆఫ్ S లో కూడా 2 వెక్టర్స్ తీసుకుంటాం. ఆల్ఫా బీటా అనేది L of S alpha gamma beta belongs to L of S. L of S అంటే లీనియర్ కాంబినేషన్. L of S అంటే సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ లో ఉండే ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఆల్ఫా ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ లో వెక్టర్ తీసుకుంటాం. బీటా అనేది లీనియర్ కాంబినేషన్ లో వెక్టర్ తీసుకుని అవి రెండు కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి దిస్ బిలాంగ్స్ టు L of S అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఏ ఆల్ఫా ఏ బీటా ఇస్ బిలాంగ్స్ టు L of S అని ప్రూవ్ చేస్తే అది సరిపోతుంది. చూడండి ఒకసారి ప్రూఫ్ రాయండి. మనం ప్రూవ్ చేసి కేవలం ఎలా S is the subspace of V of F అని ప్రూవ్ చేయాలి. లెట్ ఎలా S లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆల్ఫా గామా బీటా ఇస్ బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్ ఎలా S అంటే లీనియర్ కాంబినేషన్ సెట్ కాబట్టి దాంట్లో ఉండే విధంగా ఆల్ఫా ని ఏ విధంగా రిప్రజెంట్ చేసుకుంటే A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 ప్లస్ and so on AM ఆల్ఫా m ఇలా A1 A2 and so on. AN belongs to F alpha 1 of AM
alpha 1, alpha 2, and so on. Alpha n is belongs to S sum. S లో తీసుకుంటాం. S is subset. S is the subset of vector space కాబట్టి S లో alpha 1 నుంచి alpha n వరకు S లో ఎలిమెంట్స్ తీసుకుంటాం. బీటా కి సంబంధించింది B1 beta 1 B2 beta 2 plus and so on. Bn beta n where B1 B2 and so on Bn belongs to F and beta 1 beta 2 and so on beta n belongs to plus belongs to S. alpha beta ని ఎలా తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే దీని కాంప్లెక్స్ ఉంటాయి ఆ రెండు విధాలుగా తీసుకున్నాం. నా లెట్ a కమా b స్మాల్ a స్మాల్ b belongs to F తీసుకుంటే నా a alpha plus b beta అనేది a alpha plus b beta అనేది ఏంటి చూపించాలమ్మా ఎలా కష్టం చూపించాలి. a alpha plus b beta equal to a into alpha అంటే a1 alpha 1 plus a2 alpha 2 plus an alpha plus beta 1 b into beta means beta 1 before beta 1 b2 beta 2 plus and so on bn beta n plus ఏదో మల్టిప్లై చేస్తే a into a1 alpha 1 అవుతుంది. దాంట్లో మళ్ళీ అసోసియేట్ గా అండర్ మల్టిప్లై కంప్లీట్ చేస్తే a into a1 into alpha 1 plus a into a2 into alpha 2 and so on a into a1 into alpha n plus b into b1 into beta 1 b into b2 into beta 2 plus and so on b into bn into beta n. విధంగా రాయొచ్చు రైట్ ఇస్ ఇదంతా కూడా ఆల్ఫా 2 and so on alpha n plus beta 1 beta 2 and so on beta n ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫైనైట్ సెట్. ఈ సెట్ alpha 1 alpha 2 alpha 3 and so on alpha n beta 1 beta 2 and so on beta n అని రాసి ఇవన్నీ కూడా దీనిలోనే అంటే S లో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా లీనియర్ కాంబినేషన్. ఇందులో ఎలిమెంట్స్ అన్ని కూడా S లో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా బిలాంగ్స్ టు ఎలా S అనేది అవుతుంది అని రాస్తాము. దెన్ a alpha plus b beta is a linear combination of finite set రిసెట్ అనేది ఆల్ఫా 1 నుంచి బీటా n వరకు ఫైనైట్ సెట్ ఆల్ఫా 1 కామా alpha 2 and so on alpha n comma beta 1 and so on beta n of elements of yes and elements of yes it is a linear combination of finite sets alpha 1 alpha 2 and alpha n beta n of elements of yes ఇవన్నీ కూడా s లో ఉన్నాయి కాబట్టి therefore a alpha plus b beta belongs to L of s ఇదంతా కూడా linear combination రాసినప్పుడు belongs to L of s therefore for a comma b belongs to f alpha comma beta belongs to L of s then a alpha plus b beta belongs to L of s అవుతుంది కాబట్టి therefore L of s is a subspace of f. చాలా ఈజీ ప్రాబ్లం ఉంది చాలా ఇంపార్టెంట్ అని పేరు చూడండి ఒకసారి ఆల్ఫా బీటా ఎలా కష్టం తీసుకున్నాం ఆల్ఫాలోనే లీనియర్ కాంబినేషన్ రాసుకున్నాం తర్వాత ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం చేసిన తర్వాత కావాల్సిన తర్వాత ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా మార్క్స్ ఎలా కష్టం సబ్స్టిట్యూట్ యా ఎఫ్ దీని తర్వాత థియరమ్స్ ఉన్నాయి
థీరం తర్వాత ఇక్కడ 2 థీరమ్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ థీరమ్స్, 2 థీరమ్స్ ఉన్నాయి. ఆ 2 థీరమ్స్ అయితే మీకు కలుపు వచ్చినట్టు ఫస్ట్ యూనిట్ అయింది. దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీనియర్ కాంబినేషన్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 10-15 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఈ థీరమ్స్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము నెక్స్ట్ క్లాస్ లో.